హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో చల్లగా సూపర్ టేస్టీగా ఉండే ఓరియో మిల్క్ షేక్ రెసిపీ చూద్దామండి. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టపడతారు. మనం బయట దీన్ని ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో జస్ట్ 5 మినిట్స్లో టేస్టీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక నేను 9 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి. నేను 2 గ్లాసుల మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ క్రష్ చేసుకొని తీసుకోండి. దీంట్లో నుండి లాస్ట్లో వేయడానికి 1-2 స్పూన్లు పక్కకు తీసుకొని 2-3 ఐస్ క్యూబ్స్, అలాగే టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోండి. షుగర్ ఎక్కువైనా టేస్ట్ అంత బాగుండదండి. అలాగే ఇక నేను 2 గ్లాసుల మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల పాలని వేస్తున్నాను. మీకు అవసరమైన క్వాంటిటీని బట్టి పాలని బిస్కెట్స్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. దీనిపైన మూత పెట్టేసి మనం వేసిన బిస్కెట్స్ పాలు అంతా బాగా కలిసిపోయేంత వరకు కూడా 3-4 నిమిషాల పాటు మిక్సీ పట్టుకొని తీసుకోండి. చూడండి, ఇలా ఎక్కడ కూడా బిస్కెట్ ముక్కలు లేకుండా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం మిల్క్ షేక్ వేసుకునే గ్లాసుని ఇలా చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోండి. ఇలా చేయడం వలన మనం ప్రిపేర్ చేసిన మిల్క్ షేక్ టేస్ట్తో పాటు చూడడానికి కూడా సేమ్ బయట తీసుకున్నట్లుగానే ఉంటుంది. దీంట్లో 1-2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన మిల్క్ షేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మిల్క్ షేక్ పల్చగా ఉండకుండా చూసుకోండి. దీనిపైన ఇలా బిస్కెట్స్ మధ్యలో ఉండే క్రీమ్ని పెట్టేసి చాక్లెట్ సిరప్, మనం క్రష్ చేసుకున్న బిస్కెట్స్ వేసుకొని మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా చల్లగా సూపర్గా ఉండే ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇలాంటి సూపర్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.